ఏమాత్రం కూడా అనిపించట్లేదు కూడా. ఎందుకంటే లీస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది మనకు స్పష్టమవుతా ఉంది. దీని మీద ఒక క్లారిటీ ఇస్తే, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చర్చ జరుగుతుంది. పైగా ఇదంతా కాకుండా మనం చూసినట్టయితే ఎంతో కష్టపడి వీటికి కావాల్సినటువంటి ల్యాండ్స్ని అకార్డింగ్ టు ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మనము కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు తీసుకున్నాము, కొన్ని ప్రైవేట్గా మనం తీసుకోవాల్సి ఉంటే ఇది ప్రజలకు మంచి చేస్తుంది. ప్రజలకు ఎంతో మరో ప్రతివత వైసీపీ ప్రతివత విడుదల రజని, సోకుల రాణి, గ్లామర్ క్వీను, అన్నకు ఫ్యాను, అందరూ వాడతారు తాను. బాగుంది. ఆమె మాట్లాడుతుంది సమాజం గురించి, ఆమె మాట్లాడుతుంది ప్రతివత. నేను అడుగుతున్నాను, నాకు తెలిసిన సమాచారం ప్రకారము నువ్వు చాలామంది పేదల ఆస్తులు తెంగేసావని, వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు తెంగేసావని, మీ అన్న వాళ్ళు నీ పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గర రౌడీజం చేస్తున్నారని, వీటి మీద నీ కామెంట్ ఏందాక ప్రతివత లంచా? వాటి మీద ఏంది నీ కామెంటు? ఇప్పుడు ఊపుకుంటా వచ్చేసినావే, నీకు పరిపాలన ఇచ్చినప్పుడు ప్రజలు ఏం పీకినావు? ఎంత పీకినావక్క? ఇప్పుడు ఏదో చెప్తున్నావా నీతులా? మీరు ఎందుకు మీడియా ముందు ఎందుకు రావటం? దెంగలు పెట్టుకున్నది ఇంకే మీరు రాబాకండి. గలీజ్గా ఉంది, అస్సలు గలీజ్గా ఉంది. నువ్వు కానీ, ఆ రోజా కానీ, పందిది ఆ శ్యామల ఒకటి, మీరు రాబాకండి. నా మాట ఇంట్లో ఉండండి. ఇంట్లో ఉండి చస్తే ఏమవుద్ది? మీకేం అవసరము? రాజకీయాల గురించి మీకేం అవసరము? మీకేం తెలుసు? పెళ్ళయింది ఇంకా అదే దాన్ని ఫస్ట్ చూడు, ఫస్ట్ దాని మనలు చూడు. అర్థమైందా? మంచి మొగుడిని ఎత్తుకొని పెళ్ళి చేసుకో మగోడిని. ఈ కాదు మనకు కావాల్సింది. నా మాటని దరిద్రపు మండ.